నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్ని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల పర్యటన 3 రోజులు కొనసాగిస్తున్నారు. అయితే ముఖ్యంగా అక్కడ రైతులను పరామర్శించడానికి వెళ్ళారు. అయితే వాళ్ళ హయాంలో రైతులు పండగలాగా వాతావరణంలాగా చేసుకున్నారు. రైతులకు ఏ ఇబ్బంది లేకుండా చేసుకున్నారు. ఇప్పుడున్న కూటమి ప్రభుత్వంలో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు, ఇబ్బంది పడుతున్నారు అని జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలి? ఇలాంటి అంశాలను చర్చించే ముందు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అమ్మ. మేడం, జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల పర్యటన 3 రోజుల పర్యటన కొనసాగిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో రైతులను పరామర్శించడానికి కానీ అరటి రైతుల్ని ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళ కన్నీరు గారుస్తున్నారు, సొక్కాలు ఇప్పుడు రోడ్డు మీద నిలబడుతున్నారని జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు చేస్తున్నారు. అంటే వాళ్ళ హయాంలో ఏమో రైతులు ఒక పండగలాగా చేసుకున్నారు, ఇబ్బంది లేకుండా ఉన్నారు అని జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలి మేడం? వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతులకు అండగా అని సాక్షి ఛానల్లో వస్తుంది ఇప్పుడు లైవ్. ఆయన అండగా ఎప్పుడు నిలబడ్డాడు అసలు? ఆయన వద్దురా బాబు నువ్వు దండగని చెప్పే కదా 11 పరిమితం చేసి పక్కన పడేశారు. దండగ మనిషి, దండగ తిండి, ఈయనకి గింజలు పుచ్చిపోతాయి అని చెప్పి పుట్టాడు జగన్మోహన్ రెడ్డి. మరి ప్రజలు అదే అనుకుంటున్నారు. మరి అందుకనే కదా నిన్ను 11కు పరిమితం చేసి పక్కన పడేశారు. గింజలు పుచ్చిపోతాయి అని చెప్పి పుట్టిన జగన్మోహన్ రెడ్డి. మరి ఇట్లాంటి వ్యక్తి అంటే వాడు పని పాట లేకుండా ఎవరన్నా మనకి ఇంట్లో పిల్లలు ఎవరన్నా ఉన్నారనుకో, ఎదవరికి రోజుల్లో పెద్దవాళ్ళు అనేవాళ్ళు, దండగ తిండ్రా నీకు అనవసరంగా మేపుతున్నావు ఇంట్లో కూర్చోబెట్టి, ఓ పని పాట లేదు, చదువు సంధ్య లేదు, ఓరకు గాలి తిరుగుతున్నావు, గింజలు పుచ్చిపోతాయని పుట్టాడు అని. అట్లాంటి వ్యక్తి మరి ఏం చేయాలి? వీళ్ళు ఏ రోజున రైతుకి అండగా నిలబడ్డాడు? ఏ రోజు రైతు పాపం ఈయన హయాంలో పండగ చేసుకున్నాడు చెప్పమానండి. ఈయన అధికారంలో ఉన్నప్పుడు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు క్రాప్ హాలిడే ప్రకటించారు మహానుభావుడు. మరి ఈయన చెప్తాడు ఈ రోజున రైతుల గురించి ఏం లేదు. మొన్న 2వ విడత అన్నదాత సుఖీభవ వేసింది కూటమి ప్రభుత్వం. రైతు కాలరు ఎగరేసుకునే విధంగా మరి ఈ రోజున వాళ్ళకి భరోసా ఇస్తుంది, అండగా నిలబడుతుంది కూటమి ప్రభుత్వం అన్న మాటని వీళ్ళేంటంటే వక్రీకరించి వీళ్ళ వక్రాక్షిలో ఏమని రాస్తున్నారంటే, ఇంకేముంది కాలరు ఎగరేసుకోవటం దేవుడికి ఎరుగా, చొక్కాలు ఎప్పదీసి రోడ్డు మీద నిలబడ్డారని చెప్పి వీళ్ళ మాటలు. ఎందుకు? ఏం జరుగుతుంది రాష్ట్రంలో? ఎన్నో రకాలుగా నిజమే రైతులు ఇబ్బంది పడ్డప్పుడు ప్రభుత్వం అండగా నిలబడతానుంది. దానికి సంబంధించిన ఏదైతే వాళ్ళకి గిట్టుబాటు ధర కానివ్వండి, ఎంత ధర కావాలి దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాయటం, అది తీసుకురావటం. ఇప్పుడు యూరియా గురించి వీళ్ళు చేసిన ప్రాపకాండ మామూలుగా చేశారా? మరి యూరియా కోసం ముందస్తుగానే అంటే వాళ్ళు చెప్పిన టైం కంటే వారం రోజులు ముందే యూరియా బస్తాలు తీసుకురావటం కానీ, రైతులకు అందుబాటులో ఇవ్వటం కానీ అన్నీ జరిగిపోయినాయి. కానీ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి మాటలు వింటంటే భీమా అనబోయి దోమ అంటున్నాడు ఆయన. ఈయనేం చెప్తాడు? దోమ అంటే ఏ దోమ అంటున్నాడో కూడా తెలియని పరిస్థితి. తెగుళ్ళు వచ్చే దోమలు వేరే ఉంటాయి, మనుషుల్ని కుట్టే దోమలు వేరే ఉంటాయి. ఆయనకు అది కూడా తెలియదు నాకు తెలిసి. భీమాకి దోమకి తేడాలు తెలియని దోమలు ఎన్ని రకాలు ఆయనకేం తెలుస్తాయి? కాబట్టి ఆయన మాట్లాడే మాటలు ఈ రోజున స్క్రిప్ట్ చూస్తూ చదువుతూ అమ్మాయిని ఎవరినో రమ్మంటున్నారు పాపా రామ్మని. మరి గతంలో ఏమో పరదాలు గట్టిగా తిరిగాడు, ఇప్పుడేం పాపా రామ్మ అంటున్నాడు. దాంట్లోనేమో ఇంకేముంది, చిన్న పిల్లల్ని మనసుకు హత్తుకుంటున్న జగన్మోహన్ రెడ్డి. మరి గతంలో ఏమైపోయినాయి ఇవన్నీ? ఇట్లా చేసే కదా నువ్వు ముద్దులు పెట్టి తలలు నిమిరి తర్వాత ఏం చేసావు తెలుసు. మరి ఈ రోజున కొత్తగా మళ్ళీ వేషాలు మొదలుపెట్టాడు. అయ్యోమయ్యం జగన్నాథం మళ్ళీ జనాల్లోకి వస్తున్నాడరా, ఏం జరగబోతుందని ప్రజలు మాట్లాడుకుంటున్నారు. జరిగేదేముందలే, ఒకసారి చూసాము ఆయన వ్యవహారం, ఆయన ఏం చేస్తాడు, ఏ విధంగా మళ్ళీ జనాల్లోకి వచ్చేసి ముద్దులు పెట్టి తలలు నిమిరి ఎడం చేత్తో ఆశీర్వాదాలు ఇస్తాడు. తర్వాత అందరూ కలిసి పిచ్చోళ్ళగా ఆయన ఓట్లు వేసాం 2019లో. మమ్మల్ని పిచ్చోళ్ళని చేసేసి డాక్టర్ సుధాకర్ని పిచ్చోళ్ళని చేశారా? ఏ విధంగా చంపేశారో చూసారా మాస్క్ అడిగిన పాపానికి. మరి అమర్నాథ్ గౌడ పరిస్థితి ఏంటి? వాళ్ళ హోమ్ మినిస్టర్ అనేది అప్పట్లో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2-3 రేపులకేనా అని. మహిళగా ఉండి నువ్వు ఒక మహిళకు అన్యాయం జరిగితేనే మీరు ఏ విధంగా స్పందించారు? ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మరి వాళ్ళ మహిళా కమిషనర్ వాసిరెడ్డి పద్మ వెళ్తే నాకేంటి అని చెప్పేసి అహనా పెళ్ళంట్లో కోట శ్రీనివాసరావు గారి క్యారెక్టర్ ఏంటి ఉండిద్ది, నాకేంటి. ఇప్పుడు నేను మాట్లాడితే నా స్వరపేటికి కూడా అరిగిపోయిద్ది, నాకేంటి అంటాడు. అట్లాగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా నాకేంటి, నాకేదైనా లాభం ఉంటేనే మరి ఏదైనా చేస్తానని. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏ లాభం ఆపేక్షించి ఈయన వస్తున్నాడు ప్రజల్లోకి. పులివెందుల్లోని నిన్న జగన్మోహన్ రెడ్డి కార్యాలయం దగ్గర ప్రజా దర్బార్ అని చెప్పి ప్రజల్లోకి వెళ్ళి అక్కడ ప్రజలందరూ రావడం. మరి ఇప్పుడు అసెంబ్లీకి వెళ్ళకుండా ఇప్పుడు ప్రజలు అడుగుతున్నారు అనమాట, అసెంబ్లీకి వెళ్ళకుండా ప్రజల్లోకి రావడం
ఏంటి అవును. ఎప్పుడు 5 కోట్ల మందికి అక్కడ అసెంబ్లీ ఒకటి వేదికగా ఉంది. వాళ్ళందరికీ నువ్వు చెప్పాల్సిన బాధ్యత నీకుంది. ఎంతసేపటికి సీఎం అని అర్పించుకోవటం కాదు కదా! మాజీ సీఎంగా 11 ఎమ్మెల్యేగా పులివెందుల పులిగా ఈరోజు నువ్వేం చేస్తున్నావు అనేది కూడా తెలియాలి కదా! ఈ రోజున అక్కడికెళ్ళి సాక్షిలో వేస్తున్నాడు. మరి సతీష్ రెడ్డి, అవినాష్ రెడ్డి తెగ నవ్వేస్తున్నారంట జగన్మోహన్ రెడ్డి గారి మాటలకి. చంద్రబాబు గారి మీద పంచులేస్తున్నాడు. ఆ పంచులకు వీళ్ళు ఇంకా మామూలుగా నవ్వుకోవట్లేదంట. ఆయన మాట్లాడటమే చేత కాదు. ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు, తెలుగు రాదు. చూసి చదవటం రాదు, చూడకుండా మాట్లాడటం రాదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మాట్లాడితేనేమో రపరప అంటారు. మీకేమి రాదు, మళ్ళీ మాట్లాడితే రపరప. ఇంకేముంది, గంగమ్మ జాతర 2.0, లోడింగే, జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు, కమింగ్ సూన్, అది ఇదని చెప్పేసి వచ్చినాయి అని రాసేసారు దాంట్లో. మరి రప్పరప్ప అనేది నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి అది రప్పరప్ప అనేది మేము నెక్స్ట్ వచ్చేది అధికారంలోకి మేమేనని రప్పరప్ప అన్నాము, మీరు ఏదో తప్పుగా అనుకుంటున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలు. అసలు వీళ్ళని ఏం చెయ్యాలో కూడా అర్థం కావట్లేదు. దాంట్లో ఈ మధ్య మనం చాలా రోజులైంది, ఒక ఆవిడ గన్ను ఎక్కడ ఉంది ఇవ్వండి రా కాల్ చేస్తానని చెప్పేసి ఒక ఆవిడ అని చూడండి, అట్లా అనిపిస్తుంది అందరికీ. ఎందుకంటే కనీసం బుద్ధి పనిచేస్తుందా, బుర్ర పనిచేస్తుందా సరిగ్గా? మీరు రపరప నరికేస్తామన్నారా లేదా? సప్త సముద్రాల అవతలు ఉన్నా కూడా లాక్కొస్తానన్నారా లేదా? బట్టలు ఊడదీస్తామన్నారా లేదా? వీళ్ళ సోషల్ మీడియా వ్యక్తికి ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి? ఆగు నేను వస్తా నెక్స్ట్ అదే డిఎస్పీ చేత నీకు సారీ చెప్పిస్తానన్నాడు. ఏంటది? ఈరోజు మొన్నేమో భూమన కరుణాకర్ రెడ్డిని రమ్మని, బాబు ఏంటి నాయన గో వధ అన్నావు, ఎక్కడ జరిగినాయి ఆ వధ అంటే, కాదు కదా అబ్బెబ్బే నేను గో వ్యధ అన్నాను, వధ అనలేదు అన్నాడు. ఈ రోజున సజ్జల రామకృష్ణారెడ్డి గారు మరి మీడియా ముందుకు వచ్చేసి చాలా రోజులు అయిపోయింది, మరి తెల్లతరాచు అప్పుడప్పుడు బయటకు వస్తే బాగుండిద్ది, అందరూ ఆయన తెల్లతరాచు అని పిలుచుకుంటారంట. ఆ మధ్య వాళ్ళ పార్టీలోంచి బయటకు వచ్చిన ఒక వ్యక్తి మీడియా ముఖంగా చెప్పిన మాట అది. ఆయనే చెప్పాడు స్వయంగా, మేము ముద్దుగా ఆయన తెల్లతరాచు అని పిలుచుకుంటాము, మరి ఆ తెల్లతరాచు కార్యక్రమాలు చాలా ఉన్నాయి, మరి ఏ విధంగా మాట్లాడతాడు, ఆయన వ్యవహార శైలి, సకల శాఖల గతంలో ఏ విధంగా నిర్వహించాడు, ఇవన్నీ కూడా. అయితే ఆయన నేను మాట్లాడే మాటలు ఏంటి, రెపరెపలాడుతూ వస్తామన్నాం అని అర్థం కానీ రపరప కాదు. మరి మీరు చెప్పింది నిజమే, పాపం మేమే తప్పుగా అర్థం చేసుకున్నాము. మరి జగన్మోహన్ రెడ్డి గారు మీడియా సమావేశం పెట్టి, ఏంటమ్మా కొంచెం పెద్దగా చెప్పు, మైకు దగ్గర పెట్టుకొని చెప్పు, ఏంటి రపరప గంగమ్మ జాతరలో, అబ్బే అలా కాదు ఇంకొంచెం పెద్దగా చెప్పు అని చెప్పి 10 సార్లు చెప్పించుకున్నాడు కదా. మరి అదేంటి, దాన్ని ఏమంటారు? మరి పేరుని నాని కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు, నైట్ కన్ను కొడితే అయిపోవాలి, నైట్కు నైటే వేసేయండి, కన్ను కొట్టే లోపుగా అయిపోవాలి, పొద్దున్నే వెళ్ళి పరామర్శించండి, దానికి కూడా ఏదో ఒకటి చెప్తాడు రేపు వచ్చి సాకులు. అంటే వీళ్ళ ఎంత సేపటికి బొంకుతారే తప్పించి, అబ్బే మేము తప్పేను అని చెప్పేసి ఒక పెద్ద మనిషిగా, నువ్వు గతంలో పెద్ద మనిషిగా పార్టీకి నిర్వహించావు కదా అన్ని కార్యక్రమాలు, ఏదో జరిగింది ఇక నుంచి అట్లాంటి జరగవని చెప్పాల్సింది పోయి, దాన్ని వేరేగా వీళ్ళు వాళ్ళకి వాళ్ళే అన్నీ కూడా కరెక్షన్స్ చేసేసుకొని, అది అలా అనుకోవాలి మీరు, ఇలా ఎందుకు అనుకున్నారు అన్నట్లుగా అదేదో స్టోరీ ఒకటి ఉండిద్ది, అలా ఉండిద్ది వీళ్ళదంతా కూడా. మేడం మొత్తానికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రైతుల్ని నేను అండగా ఉంటానంటున్నారు, మరి కూటమి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతుందో రైతుల పట్ల? ఆల్రెడీ కూటమి ప్రభుత్వం రైతులకు అండగా నిలబడింది కాబట్టే, వాళ్ళ ఏదైతే బాధలు ఇబ్బందులు తెలుసుకుంది కాబట్టే రెండో విడత కూడా వాళ్ళకి అన్నదాత సుఖీభవ టయానికి వేయటం జరిగింది. గిట్టుబాటు ధర, వాట్సాప్ గవర్నెన్స్ ఏదైతే ప్రవేశపెట్టారో దానిలో ఈ పంట కొనుగోలు చేయటం, 24 గంటల్లో వాళ్ళకి ఆ పంట అమ్మిన డబ్బులు చేతికి అందించటం, వాళ్ళకి ఈరోజు చూసాం డ్రోన్లతోటి మరి ఆ స్కాన్ చేయగానే అక్కడంతా అసలు ఏ తెగులు రాబోతుంది, ఏ విధమైన మందులు, ఆ భూసార పరీక్షలు, అవన్నీ కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా రైతులను ప్రోత్సహించడంలో ముందుంటారు. తెలుగుదేశం పార్టీ ముందుండిద్ది. తెలుగుదేశం పార్టీ స్థాపించిన నందమూరి తారక రామారావు గారు రైతుల గురించి ఆలోచించే వాళ్ళకి కరెంటు సబ్సిడీ కానివ్వండి, వాళ్ళకి ఈ సబ్సిడీ విత్తనాలు కానివ్వండి, అవన్నీ కూడా ఇచ్చారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏమొచ్చారు, చంద్రబాబు నాయుడు గారు రైతు రథం అని చెప్పేసి ట్రాక్టర్లకు 80% సబ్సిడీ ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి తీసేశారు. ఈయన వచ్చేసి బటన్ నొక్కి అదేంటి అప్పటికప్పుడు టెంపరీగా గేట్లు పెట్టి ట్యాంకర్లతో నీళ్లు పెట్టి, నువ్వు జగన్మోహన్ రెడ్డి రైతులకు అండగా నిలబట్టమంటే అర్థం చేసుకోవాలి. 7,000 రూపాయలకి రైతుల దగ్గర మిర్చి కొని ఆయన 15,000 రూపాయలకు అమ్ముకుంటాడు. ఈ రోజున కోల్డ్ స్టోరేజ్ ఎందుకు అక్కడ ఓపెన్ చేయట్లేదు అని అడుగుతున్నాడు కదా. నువ్వు గతంలో దాంట్లో కోల్డ్ స్టోరేజ్లో నిల్వలు చేసి నువ్వు ఏ విధంగా అమ్ముకున్నావో అందరూ చూశారు.
మరి ఈ రోజున కోల్డ్ స్టోరేజ్ ఎందుకు ఉపయోగించట్లేదంటే ఈయన అసలు ఒకటి కాదు, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు రైతుల్ని ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాడనేది నిలువెత్తు సాక్ష్యం అమరావతి రైతులు. అవునా కాదా? అమరావతి రైతులు ప్రపంచవ్యాప్తంగా తెలుసు నువ్వు ఎన్ని ఇబ్బందులకు గురి చేశావు, ఎంత వాళ్ళ మీద దాష్టికం చేశావు, ఎంత దగా చేశావు అనేది. ఈ రోజున వచ్చేసి నేను అండగా నిలబడతాను, నువ్వు దండగ బాబు, నువ్వు అండగా కాదు ఉండేది, నువ్వు దండగా అనేది మాత్రం వాస్తవం. థ్యాంక్ యూ మేడం. నమస్తే.